కూడా ఒక ఫామ్ హౌస్ అండి. ఆల్రెడీ ఇంతకుముందు మనం ఒక ఫామ్ హౌస్ చేసాము, అది శ్రీనివాస్ రెడ్డి సార్ది అది. సో అది కాకుండా ఇదొకటి, అంటే ఈ 1 వీక్ 10 డేస్లోనే ఇది రెండో ఫామ్ హౌస్ ఇది. ఇది వచ్చేసి మనకు ఆర్డర్ మనకు వచ్చింది మహేందర్ రెడ్డి అన్న ఇచ్చింది. సో మన మీద నమ్మకంతో ఆర్డర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ నమ్మకాన్ని ఎలాగో మనం నిలబెట్టుకోవడానికైతే ట్రై చేస్తాము. ఇక్కడ ఈ 12 ఎకరాలలో మామిడి తోట ఉంది. ఈ మామిడి తోటలో ఇక్కడ మొత్తం బురద అయితే ఉంది, వర్షాలు అయితే పడుతున్నాయి, మొత్తం బురద అయితే ఉంది. సో వెహికల్ వెళ్తుందా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంది. సో డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం ఆల్రెడీ ఇది చైన్ కదా, మొత్తం లూజ్ మట్టి అయితే ఉంటుంది. సో అందులో అయితే వెహికల్ అయితే వెళ్ళట్లేదు, ఇక్కడైతే ఆగింది ఫైనల్గా. సో ఇక్కడ నుంచి మనం మోసుకుంటూ అయితే వెళ్ళాలి. విండోస్లో వెహికల్ ఇక్కడ నుంచి వెళ్ళట్లే, అక్కడ కనబడుతున్నదే ఫామ్ హౌస్. సరే అని ఫైనల్గా మనకు ఒక అన్న అయితే హెల్ప్ చేశారు. వెహికల్ నుంచి మనకు ఇక్కడ ఇంట్లోకి అయితే కొంచెం మోయటానికి అయితే హెల్ప్ చేశారు. సో ఫైనల్గా అయితే తీసుకొచ్చేసాము. నైట్ వచ్చేసి ఇప్పుడు టైము 8:39 అయితే అవుతుంది. ఇక మనకు అంటే వేరే సైట్లు ఉండటం వల్ల కమిట్మెంట్ ఇచ్చిన టైంకి అయితే మనం ఇన్స్టాలేషన్ అయితే చేయట్లేదు, డెలివరీ కూడా చేయట్లేదు టైంకి. సరే అని ఇక ఎలాగో ఇప్పటికే చాలా సైట్లు అయితే డిలే అయితే అవుతున్నాయి. సైట్లు ఎక్కువగా ఉండటం వల్ల వర్క్ ప్రెజర్ కూడా కొద్దిగా ఎక్కువగా అయితే ఉంది. కాబట్టి అంటే ఇప్పుడు మన వర్క్షాప్ నుండి ఈ సైట్కి అయితే 50 కిలోమీటర్లు. కొంత దూరం అయితే వచ్చాం కదా, మేము మళ్ళీ మెటీరియల్ పెట్టేసి వెళ్ళిపోవటం ఎందుకని సరే అని చెప్పేసి ఇదేనైతే వర్క్ చేద్దామని, ఇన్స్టాలేషన్ చేద్దామని అయితే అనుకున్నాను. ఫైనల్గా మొత్తానికి అయితే ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేసాము. మొత్తం ఇందులో వచ్చేసి 10 విండోలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ విండోస్కి అయితే మొత్తం గ్రానైట్ అయితే పెట్టేశారు, గ్రానైట్ గుమ్మాలు పెట్టారు. మొత్తం 10 విండోలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న 10 విండోస్లో వచ్చేసి 6 విండోలు అయితే మొత్తం హైట్ తక్కువ, విడ్త్ ఎక్కువగా అయితే ఉన్నాయి. సో ఇలా ఉండటం వల్ల మనకు విండో లుక్ కూడా కొంచెం చాలా వరకు అయితే బెటర్గా అయితే ఉంది. ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో కూడా గ్రే కలర్ ప్రొఫైలు సేమ్ టఫన్ గ్లాస్ అయితే, గ్రే కలర్ ప్రొఫైల్ టఫన్ గ్లాస్ అయితే ఇచ్చాము. సో విండోస్కి రేట్ కొంచెం తగ్గటం వల్ల మహేందర్ అన్నకైతే అన్న ట్రాన్స్పోర్ట్ కూడా మీదే అని చెప్పాను. ఫైనల్గా ఇన్స్టాలేషన్ అయిన తర్వాత అవుట్పుట్ చూసి ఫినిషింగ్ చూసి అన్న అయితే మనకు హ్యాపీగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా అన్ననే ఇచ్చారు.